నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గైని కిరణ్ కు జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు జిల్లా 4వ అడిషనల్ మహిళా కోర్టు కిరణ్ కు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 జరిమానా విధించింది. 2023 ఏప్రిల్ 14న రేంజల్ మండల కేంద్రంలో ఒంటరిగా ఉన్న వివాహితపై కిరణ్ లైంగిక దాడికి పాల్పడిన కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక నేరస్తుడికి కోర్టు శిక్ష విధించడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కిరణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గైని కిరణ్ కు జైలు శిక్ష ఖరారైంది. ఈ మేరకు జిల్లా 4వ అడిషనల్ మహిళా కోర్టు కిరణ్ కు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 జరిమానా విధించింది. 2023 ఏప్రిల్ 14న రేంజల్ మండల కేంద్రంలో ఒంటరిగా ఉన్న వివాహితపై కిరణ్ లైంగిక దాడికి పాల్పడిన కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక నేరస్తుడికి కోర్టు శిక్ష విధించడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో కిరణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్ కా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. అమూల్య, కొద్దిసేపటి క్రితమే రెంజల్ మండలం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గైని కిరణ్ కు 3 ఏళ్ల కఠిన కార శిక్ష విధితో పాటు 10,000 రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 4వ అడిషనల్ కోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పును వెల్లడించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ఒంటరిగా ఉన్న వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకుడు గైని కిరణ్ ఈ విషయం పైన లోతుగా అధ్యయనం చేసినటువంటి పోలీసులు గైని కిరణ్ లైంగిక వేధింపులతో పాటు అత్యాచారం చేసినట్టుగా నిర్ధారించడం జరిగింది. ఈ నేపథ్యంలో శిక్ష ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఈ విషయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతను యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో సఖ్యతగా మెలిగి అతనితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గైని కిరణ్ కు శిక్ష ఖరారు కావడంతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఉంది కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుందనే ఒక కుసంస్కారంతో ఇవాళ వివరించిన తీరు పట్ల యావత్తు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా ఉంది. ముఖ్యంగా బాధితురాలకి న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారం ఉంది కదా, ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే మదంతో వివరించినటువంటి గైని కిరణ్ కు శిక్ష పడడం సమంజసమని మహిళా సంఘాలు, అదేవిధంగా బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చట్టం పైన, న్యాయం పైన గౌరవం దక్కింది. ఏదైతే లైంగిక వేధింపులు పాల్పడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ కు కొద్దిసేపటి తీర్పు వెలువడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రధాన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో, పిసిసి అధ్యక్షుడు ఉన్నాడో, అదేవిధంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. రైట్. థ్యాంక్ యూ రవీందర్.